అందరికీ చాలా చాలా థ్యాంక్స్. టీజర్ చూసారండి? మా టీజర్ ట్రైలర్ చూసారా? సాంగ్ కానీ ఇవి చూసారా? థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. మేము ఈ మూవీ 2019లో స్టార్ట్ చేసామండి. 2025 ఇప్పుడు 6 ఇయర్స్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే ఈ మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్స్, ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో నాది 8 లుక్ వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే ఫిజికల్ వేరియేషన్స్ తర్వాత మీరు లుక్ చూస్తున్నారు, ఈ బీడ్ కానీ ఇంకా చాలా మన టీజర్ ట్రైలర్లో కొన్ని చూపించాం, మూవీస్లో ఇంకా చూపిస్తాం. అండ్ మోర్ ఓవర్ గేమ్ ఇది మేము ఫస్ట్ నుంచి మేము అనుకునేది ఇందులో చేసే అర్జున్ క్యారెక్టర్ ఒక రియల్ ప్లేయర్, ఒక ప్లేయరే ఈ క్యారెక్టర్ చేశాడా అనే ఫీల్ ఆడియన్స్కి రావాలని రియల్గా మేము ప్రో కబడ్డీతో క్యాంప్ చేసి రియల్గా స్కిల్స్, ఇందులో సీజీ షాట్స్, రోప్ షాట్స్ ఏమీ లేకుండా స్కిల్స్ అన్ని రియల్గా అటెంప్ట్ చేసింది. నేను రియల్గా కబడ్డీ గేమ్ నేర్చుకున్నాం, అదొక రీజన్. అండ్ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత 2019లో స్టార్ట్ చేసిన కొంత షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రియలిస్టిక్గా చేసాం మూవీ. ఎక్కడ మేము సీజీ షాట్స్ లేవని చెప్పాను కదా, అందుకు ఆడియన్స్ కూడా 1000 మెంబర్స్ ఆడియన్స్. మీకు గేమ్ జరుగుతున్న 1980sలో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్గా తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి, ఆ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 1.5 year కోవిడ్ వల్ల పర్మిషన్ రావడానికి 1.5 year వెయిట్ చేయవలసి వచ్చింది. బికాస్ అంతకు ముందే ఆ షెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల. తర్వాత మేము స్నో గురించి ఇందులో నాకు సిక్స్ ప్యాక్ కూడా చేసాం. మేము ట్రైలర్లో మేము టీజర్లో చూపించాం. ఆ 6 pack కూడా నాకు 6 months ప్రాపర్గా అంటే గెట్ బ్యాక్ అయ్యేది, స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం. అండ్ కాశ్మీర్లో షూట్ చేయడానికి స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్ సీజర్ తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్, ఆయన బల్క్ అయితే నేను లీన్, అలా డిఫరెంట్ షేడ్లు ఉండటం వల్ల మాకు టైం పట్టింది. దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్, తనకు కూడా ప్రతి క్యారెక్టర్కి ఇందులో నా ఒక్కడికే కాదు ప్రతిదీ మీకు ఆ టైం పీరియడ్ మీరు 90s 40 నుంచి 90, 80, 90 ఆ పీరియడ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ. ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు, దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం. డెఫినెట్గా ఆడియన్కి, చూసే ప్రతి ఆడియన్కి మీరు చూసినప్పుడు మీ లైఫ్లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది, డెఫినెట్గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అలాగే మీడియా మిత్రులందరూ, మీరందరూ మా మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి జనాల్లోకి వెళ్ళేలాగా ఒక మంచి మూవీ చేసాం కష్టపడి. తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. RX-100 నుంచి కంప్లీట్ యాక్టర్గా టర్న్ అయ్యాను. RX-100 పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అలాగే RX-100 తర్వాత ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 సినిమాలు ఆర్టిస్ట్గా చేశాను. బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఇప్పటివరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి. ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇది 1950 నుంచి 1990 పీరియాడిక్ ఫిల్మ్ ఇది. సో ఇందులో ఒక 40 సంవత్సరాల పాటు జరిగే ఒక జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ లైఫ్ని ఇందులో పోర్ట్రే చేయడం జరిగింది. దీంట్లో ఈ అర్జున్ చక్రవర్తికి ఒక మెంటర్గా ఉండే ఒక రంగయ్య అనే ఒక కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్. సో ఈ రంగయ్య అనే అతను 1950sలో తను కబడ్డీ ప్లేయర్గా ఉంటాడు. తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి, ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ యాంబిషన్తో ఉన్న అతను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు. అలాంటి తను ఒక కుర్రాడ్లో, అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడ్లో ఒక స్పార్క్ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ని చేయాలి, తను ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక యాంబిషన్ ఉన్న ఒక పాత్ర. నాది చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తికి రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం ఈ సినిమాలో తన గోల్ అన్నమాట ఈ సినిమాలో. సో ఈ ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో. ఒక ఫాదర్ అండ్ సన్కి మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ నా క్యారెక్టర్కి ఏంటంటే కబడ్డీ ఆడుతున్న 1950s గెటప్ ఉంటుంది. అప్పుడు
25 ఇయర్స్ 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే ఒక లుక్ ఉంటుంది. దాని తర్వాత 35 ఇయర్స్ చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది. అర్జున్ చక్రవర్తి చైల్డ్ ఎపిసోడ్లో 35 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో కనబడతాను. దాని తర్వాత ఒక 50 ఇయర్స్ మిడిల్ ఏజ్ లుక్ 50 ఇయర్స్ లుక్ ఉంటుంది. దాని తర్వాత 65 ఇయర్స్ లుక్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నమాట. సో ఇలా ఒక్కొక్క వేరియేషన్ కోసం, అంటే ఒక్కొక్క లుక్ కోసము దాదాపు కొన్ని నెలల పాటు కష్టపడేవాళ్ళం. ఫస్ట్ షెడ్యూల్లో మేము